హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ఇంతవరకు మీరు ఎక్కడ చూడని ఎవరు చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఖచ్చితంగా టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు కూడా మనం ఇంట్లోన ఇటువంటి వాటర్ క్యాన్స్ వాటర్ కోసమని వాడుతూ ఉంటాం కదండి. వీటిలో కొంచెం చేయి పెట్టి క్లీన్ చేయాలంటే కష్టము. బ్రష్ ఉంటే కానీ క్లీన్ చేయలేము. ఎటువంటి బ్రష్ లేకుండా ఈజీగా లోన వైపు ఉండే జంగు కానీ మురికి కానీ ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. రెగ్యులర్గా ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి తెలియకుండానే ఇందులో చిన్న నాచులాగా అయితే అంటే జిగురులాగా అయితే ఫామ్ అయిపోతుందండి. సో దానివల్ల మనకు బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తాయి, హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి. సో అలాంటప్పుడు ఇలా ఈజీ క్లీన్ చేయండి. వారానికి ఒక్కసారి కొద్దిగా రాళ్ళ ఉప్పు అలాగే కొంచెం పసుపు వీలుంటే కొంచెం నిమ్మరసాన్ని వేసేసుకొని అవే తొక్కలు నేను అందులో కూడా వేసేసానండి. చాలా మంది కూడా సర్ఫ్ లాంటివి షాంపులు కానీ వేసి కడుగుతూ ఉంటారు. అవి ఏవి వేయకూడదు. ఎందువల్లంటే అసలు అదే స్మెల్ ఉండిపోతుంది. ఒక గ్లాసుడు కానీ 2 గ్లాసులు కానీ వేడి నీళ్ళు కానీ నార్మల్ వాటర్ కానీ వేసుకొని ఇలా కిందకి మీదకి ఒకసారి షేక్ చేసామంటే రాళ్ళ ఉప్పు గరుకుగా ఉంటుంది కాబట్టి లోన వైపు జంగు లాంటిది గట్ట మనకి ఏదైనా ఫామ్ అయిపోతే క్లీన్ చేసి వస్తుందండి. నిమ్మకాయ వల్ల బాటిల్ ఫ్రెష్గా ఉంటుంది. అలాగే పసుపు వల్ల బ్యాక్టీరియా గట్ట ఏమీ ఉండదు. ఇలా వాటర్ క్యాన్స్ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు మనం పూజ చేసేటప్పుడు ఆరతి ఇచ్చే ఆరతి బిళ్ళలు అనేవి నార్మల్ మనం ఒకేసారి ఇలా 100 గ్రాములు కానీ లేదంటే 200 గ్రామ్స్ అనేవి కొనేసి చాలా మంది ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసి ప్రతిరోజు ఒక్కొక్క బిళ్ళ తీసి వాడుతూ ఉంటారండి. ఇలా వాడడం వల్ల స్మెల్ పోతుంది. బిళ్ళలు కూడా మనకి తెలియకుండానే తగ్గిపోతూ ఉంటాయండి. అంటే అరుగుదల అనేవి అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా మనకి ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఎక్కువ స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు వాటి వాసన కానీ బిళ్ళలు కానీ అరిగిపోకుండా ఉండాలంటే కరిగిపోతూ ఉంటాయి కదండి. ఇలా కరిగిపోకుండా ఉండాలంటే ఇలాంటి ఏదైనా ఒక బాక్స్లో కొంచెం రైస్ని వేసుకొని వీటిని వేయండి. అలాగే ఆ తర్వాత మరి కొంచెం బియ్యాన్ని అందులో వేయడం వల్ల చెమ్మ లాంటిది ఏది పట్టకుండా అలాగే ఆరతి బిళ్ళలు అనేవి కరిగిపోకుండా స్మెల్ పోకుండా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఇదే విధంగా ఉంటాయండి. బియ్యం అనేది చెమ్మ లాంటిది పీల్చడానికి చాలా సహాయపడుతుంది. ఎప్పుడు కవర్లో ఉంచుకోకుండా ఇలా బాక్స్లో వేసి స్టోర్ చేసుకొని చూడండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనం ఎగ్స్ అనేవి తెచ్చుకునేటప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద ట్రేస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. చాలా మంది ఎగ్స్ తీసేసిన తర్వాత ఇంకెందుకులే వీటి వల్ల ఇంకేం పని ఉండదని పడేస్తూ ఉంటారు కండి. వీటి వల్ల కూడా మనకి ఇంట్లోన చాలా యూజెస్ అయితే ఉంటాయండి. కిచెన్ చిన్నదిగా ఉండేటప్పుడు గిన్నెలు అనేవి ఎక్కువగా ఉండేటప్పుడు స్టాండ్ సరిపోలేనప్పుడు దీన్ని ఈ విధంగా మనం చిన్న చిన్న ప్లేట్ల దగ్గర నుంచి మనం భోజనం చేసే ప్లేట్ల వరకు కూడా ఏవైనా కూడా ఈ విధంగా మనము పెట్టుకోవడానికి ఒక హోల్డర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఒక్కొక్క దాంట్లో 2 ప్లేట్లు కూడా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఒకటి మాత్రమే పెట్టి మీకు అయితే చూపిస్తున్నాను. ఒకవేళ ఇటువంటి ఉంటే ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. రెగ్యులర్గా ఉపయోగపడే చిట్కానండి ఇది. మనం రెగ్యులర్గా టీవీ గట్టను చూస్తున్నప్పుడు ఇలా మనకి కంటికి కనిపించకుండానే చాలా డస్ట్ పట్టేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చేతులు అనేవి పెడుతూ ఏదో ఒకటి తినేది కూడా అంటించేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా టీవీ స్క్రీన్స్ కానీ లేదంటే నార్మల్గా కంప్యూటర్ స్క్రీన్స్ కానీ క్లీన్ చేయాలనుకునేటప్పుడు ముందు ఈ విధంగా స్మూత్గా ఉండే క్లాత్ మీద కొంచెం పౌడర్ వేసి ముందు ఇలా క్లీన్ చేయండి. పౌడర్ వేయడం వల్ల మనకి ఎక్కడెక్కడైతే ఈ మరకలు అనేవి జిగురులాగా ఒక్కొక్కసారి పెట్టేస్తూ ఉంటాయి. అంటే ఫుడ్ పార్టికల్స్ గట్ట పిల్లలు చేతితో ఏదో అంటించేస్తూ ఉంటారు కాబట్టి ముందు ఆ మరకలు అనేవి మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఆ తర్వాత ఒక తడిగుడ్డని గట్టిగా పిండేసుకొని ఆ తర్వాత తడిగుడ్డ పొడిగుడ్డతో నొక్కి పెట్టి చాలా నెమ్మదిగా క్లీన్ చేసేసామనుకోండి మచ్చలు మరకలు అనేవి ఉండవండి. టీవీ అనేది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందువల్ల అంటే మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్క్రీన్ కూడా శుభ్రంగా లేకపోతే మనం టీవీ చూడడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. ఇలా క్లీన్ చేసి చూడండి. నెల రోజులైన టీవీ అనేది చాలా నీట్గా స్మూత్గా కూడా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్క ఆడవారు కిచెన్లో రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. మనం ప్రతిరోజు కుక్కర్లోన అన్నం కానీ లేదంటే పప్పు లాంటి గట్టు ఉడికించేటప్పుడు బయటికి చిందేసి లీక్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా మంది ఏంటనుకుంటారంటే ఇంకా గ్యాస్ కటర్ వాళ్ళు ఈ ప్రాబ్లం వచ్చిందని 2-3 నెలలకే గ్యాస్ కటర్స్ అనేవి చేంజ్ చేసేస్తూ ఉంటారు. సంవత్సరం అయినా కూడా గ్యాస్ కటర్ పాడైపోకుండా కుక్కర్లోంచి ఏది చెందకుండా ఉండాలంటే ఒక 10 నిమిషాల ముందు అంటే కుక్కర్లో మనం ఏదైనా వండే 10 నిమిషాల ముందు వాటర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకొని ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ మీరు చేతితోటి ఈ విధంగా గ్యాస్ కటర్ని లాగండి. ఆ తర్వాత మనకి అది నార్మల్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. అలాగే కుక్కర్ విజిల్స్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఎప్పుడైనా మనము వండే ఫుడ్ రైస్ కానీ ఒక్కొక్కసారి పిన్నులో అంటే మనం విజిల్స్ పెట్టే పిన్నులోనే ఏదైనా స్ట్రక్ అవుతుందండి. దానివల్ల కూడా మనకి విజిల్స్ అనేవి సరిగ్గా రావు. చిన్నది జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా
మీరు ట్రై చేసి చూడండి. జన్మలోనే మీకు కుక్కర్‌లోంచి ఏది కూడాను లీక్ అవ్వకుండా ఉంటుంది. 100% ఈ ట్రిక్ యూజ్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారు టైం లేక గాని, లేదంటే ఏదో ఒక కారణాల వల్ల రెగ్యులర్‌గా వాషింగ్ మిషన్‌లోనే బట్టలు ఉతుకుతూ ఉంటారు కదండీ! మనం చేత్తో ఉతికే బట్టల కంటే వాషింగ్ మిషన్‌లోని బట్టలనేవి అస్సలు మురికనేవి వదలవు. ముఖ్యంగా ఇటువంటి వైట్ బనియన్ గాని, వైట్ యూనిఫార్మ్స్ గాని, బెడ్ షీట్లు, దుప్పట్లు, రగ్గులు ఇటువంటివన్నీ ఇంకా మురికైతే అస్సలు వదలవు. అలాగే జిడ్డు స్మెల్ కూడా పోదు. ఇలా వాషింగ్ మిషన్‌లో ఎవరైతే రెగ్యులర్‌గా బట్టలు ఉతుకుతారో వైట్ బట్టలైనా కూడాను చక్కగా చేత్తో ఎలా అయితే ఉతికితే మనకు మురికనేది పోతుందో అదే విధంగా పోవాలంటే నార్మల్‌గా మనలో చాలా మంది వాషింగ్ మిషన్‌లో సర్ఫ్ గాని, లేదంటే సర్ఫ్ లిక్విడ్ అనేవి వేస్తూ ఉంటారు కదండీ! సో, దాంట్లోనే 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్‌నైతే వేసుకోండి. ఆ తరువాత బట్టలనేవి మురికిపోయి అలాగే ఈ జిడ్డు స్మెల్ మొత్తం లేదంటే ఒక్కోసారి ఫుడ్ మార్కులు గట్టా ఉన్న బట్టల మీద పడేటప్పుడు అవన్నీ కూడాను చక్కగా రిమూవ్ అయిపోయి బట్టలు పోగులంటూ గట్టా ఊడకుండా ఉండాలంటే బేకింగ్ పౌడర్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని మీరు డైరెక్ట్‌గా సర్ఫ్‌లోనైనా ఒక స్పూన్ మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే రెగ్యులర్‌గా బట్టలు ఉతికేటప్పుడు గట్టను మనం వేస్తూ ఉంటాం. అలాంటప్పుడు కొద్దిగా సాల్ట్, బేకింగ్ సోడాని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవచ్చు. లిక్విడ్‌లు కూడా మిక్స్ చేసేసుకొని ఇలా వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసామనుకోండి, బట్టలనేవి చక్కగా ఒక్కొక్కసారి కలర్‌లనేవి అంటికిపోతూ ఉంటాయి కదండీ! సాల్ట్ వేసాం కాబట్టి కలర్‌లనేవి ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి. బేకింగ్ సోడా వల్ల బట్టలనేవి రగ్గులు గాని, బొంతలు గాని, బెడ్ షీట్లు గాని ఇవన్నీ కూడాను చాలా చాలా బాగా అయితే మురికి వదిలేస్తాయన్నమాట. నేను వాష్ చేసేసిన తర్వాత అయితే మీకు వైట్ బట్టలన్నీ కూడా చూపిస్తున్నాను చూసారు కదా! ఎండిన తర్వాత అయితే మీకు ఇంకా చాలా చాలా నీట్‌గా అయితే ఉంటాయి. వాషింగ్ మిషన్‌లోను బట్టలు ఉతికేవాళ్ళు సింపుల్‌గా చిన్న ట్రిక్స్‌ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనం రెగ్యులర్‌గా ఈ వెల్లుల్లనేవి వాడుతూ ఉంటాం కదా! వెల్లుల్లిలోన ఖచ్చితంగా పొట్టు అనేది వెండిపోయిన తర్వాత ఉండిపోతూ ఉంటుందండి. ఈ పొట్టు వల్ల మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. నేనెప్పుడు మార్కెట్‌కి వెళ్ళి వెల్లుల్లి కొన్నా కూడాను అక్కడి నుంచే కొంచెం ఫ్రెష్‌గా ఉండే ఈ పొట్టు అనేది తెచ్చుకుంటానండి. దీన్ని ఇంట్లోనే మనం చాలా రకాలుగా యూజ్ ఒక్కొక్కసారి ఇంట్లోన దోమలు ఎక్కువైపోతే అవి అస్సలు బయటికి వెళ్ళవు కదా! చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ముఖ్యంగా చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి. అలాంటప్పుడు ఈ విధంగా ఏదైనా ఒక ఓల్డ్ బౌల్ గాని, ఇటువంటి కొబ్బరి చెప్పను గాని తీసుకొని ఒక బిర్యానీ ఆకుని చిన్న పీసులుగా చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇందులో మనం వెల్లుల్లి పొట్టు అనేది వేసాం కదండీ! కొంచెం వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కాఫీ పౌడర్ మీకు నచ్చింది ఏదైనా వేసుకొని ఒక ఆర్త బిళ్ళని వేసేసుకొని ఈ విధంగా చక్కగా వెలిగించేసి మనం చక్కగా ఇంట్లో గాని, బాల్కనీలో గాని లేదంటే చూడండి ఒక్కొక్కసారి బాత్రూమ్‌లో కూడా విపరీతమైన దోమలు, పురుగులనేవి ఎక్కువైపోతుంటాయి. ఇలా ఇంట్లోని వెలిగించి ఈవినింగ్ టైంలోనూ రోజుకొకసారి గాని పెట్టడం వల్ల ఇంట్లో నుండే ఈగలు, దోమలు, పురుగులన్నీ పోతాయి. బ్యాడ్ స్మెల్ కూడా ఏమీ ఉండదండి. ఎవరికైతే ఈ ఆల్ ఔట్, గుడ్ నైట్‌లు సెట్ అవ్వవో ఒక్కోసారి అవి కూడా పనిచేయటం లేదనుకుంటారు. సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఒక్క దోమ కూడా మిగలదు. యూజ్ అవుతుందండి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనలో చాలా మంది రెగ్యులర్‌గా లిప్‌స్టిక్, లైనర్స్ అంటే ఐలైనర్స్ లాంటివి గట్టను, కాజల్స్ లాంటివి గట్టా వాడుతూ ఉంటారు కదా! వీటిలు వాడేటప్పుడు ఇందులో ఖచ్చితంగా మనకి కెమికల్స్ ఉంటాయి కాబట్టి స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంటుందండి. నైట్ టైమ్ దీన్ని రిమూవ్ చేసేటప్పుడు చాలా మంది క్లాత్‌తో తుడిచేస్తూ ఉంటారు. ఇలా క్లాత్‌తో తుడిచేయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. ఇలా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మాయిశ్చరైజేషన్‌గా ఉండాలంటే ఎప్పుడైనా మనం మేకప్‌ని రిమూవ్ చేయాలనుకునేటప్పుడు అంటే క్లీన్ చేయాలనుకునేటప్పుడు కొంచెం వ్యాజలైన్ గాని, మాయిశ్చరైజేషన్ గాని లేదంటే కోకోనట్ ఆయిల్ గాని ఈ విధంగా మన లిప్‌స్టిక్‌ని గాని, ఐలైనర్స్, కాజల్స్ అన్నిటిని కూడాను ఇలా చక్కగా మనం అప్లై చేసేసుకొని క్లీన్ చేసుకున్నామనుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. స్కిన్ కూడా పాడవదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా చీర ఫాల్స్ గాని లేదంటే ఏవైనా క్లాత్స్ లాంటివి గట్టా కొనేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ! వీటికి కిందన చిన్న గమ్ము లాంటిది కూడా ఉంటుంది. వీటిలో మనం ఇంకెందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ ఇలా మనం కిచెన్‌లోన పని చేసుకుంటూ ఏదైనా ఫోన్ చూసుకోవాలనుకునేటప్పుడు తడి చేతులతో స్క్రీన్ టచ్ చేసేస్తుండేటప్పుడు స్క్రీన్ ఒక్కోసారి పాడైపోతుంది కదండీ తడి వల్ల. ఇలా పాడైపోకుండా చక్కగా ఇటువంటి కవర్‌లో పెట్టుకొని మన కిచెన్‌లో సాంగ్స్ వినేటప్పుడు ఏవైనా చూసుకునేటప్పుడు కూడాను ఈ కవర్ మీద చక్కగా టచ్ అవుతుంది. చూసారు కదండీ టచ్ కూడా ఒకవేళ కవర్ పెట్టాం పాడవదనేది ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి మనం బయటికి వర్షాకాలంలో కూడా వెళ్ళేటప్పుడు వాటర్ టాప్స్ అనేవి పడకుండా ఉండాలంటే ఇలా కవర్ వేసేసుకొని జేబులో పెట్టుకున్నామనుకోండి ఫోన్ అనేది ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండదండి. చక్కగా మనము చినుకులు పడుతున్నా కూడాను హ్యాపీగా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. స్క్రీన్ కూడా ఎంత బాగా స్క్రోల్ అవుతుంది చూసారు కదా! యూజ్ అవుతుందంటే ఇటువంటివి అస్సలు పడేయకండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఈ రోజుల్లో చాలా మంది చిన్నవారైనా, పెద్దవారైనా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే కళ్ళ కింద నల్ల మచ్చలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు కదండీ! ఈ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి ఎందుకు వస్తాయంటే రెగ్యులర్‌గా ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల గాని, లేదంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల, లేదంటే హెల్త్ ఇష్యూస్
ఇష్యూస్ వల్ల కూడా ఇవి వచ్చేస్తూ ఉంటాయి. వీటి వల్ల మన ఫేస్ అనేది చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది కదండీ. అలాంటప్పుడు కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ అనేవి ఈజీగా ఎలా తగ్గాలనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఓన్లీ కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ కాకుండా ఫేస్ మీద కూడా ఉన్న మనకి మగ్గు మచ్చలు లేదంటే పింపుల్స్ వచ్చేసిన తర్వాత మనకు తగ్గిన తర్వాత కొంచెం అంటే కొంచెం మరకల్లాగా ఏర్పడిపోతుంటాయి కదా, వాటిల్లో కూడా మనం ఈజీగా తగ్గించుకోవచ్చు అండి. దీనికోసం ఒక పొటాటోని తీసుకొని చక్కగా తురిమేసుకొని జ్యూస్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని సపరేట్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపును వేసుకొని ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకొని దీన్ని 2-3 రోజులు ఫ్రిడ్జ్లోని పెట్టుకొని రెగ్యులర్గా మనకి అంటే డార్క్ సర్కిల్ తగ్గినంత వరకు లేదంటే మనకి ఎక్కడైతే ఈ మొగ్గు మచ్చలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి, మనకి ఎండాకాలంలో కూడా చాలా మందికి పిగ్మెంటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలా రాకుండా ఉండాలంటే ఇలా డైలీ కూడా ఒకసారి కానీ 2 సార్లు కానీ దీన్ని కళ్ళ కింద డైలీ కూడా అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్ తోటి ఈ విధంగా మనము చుట్టూ కూడా అప్లై చేయడం వల్ల మసాజ్ చేయడం వల్ల ఏంటంటే కళ్ళ కింద ఉండే మచ్చలు అనేవి పోతాయండి, బ్లడ్ సర్క్యులేషన్ అనేవి అవుతుందన్నమాట. అలాగే వేడి చేసినా కూడా మనకు కంట్రోల్ అవుతుందండి. ఫేస్ మీద ఉండే మగ్గు మచ్చలు కానీ పిగ్మెంటేషన్ అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎవరైతే ఈ డార్క్ సర్కిల్స్తో ఇబ్బంది పడుతున్నారో సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ పని అయితే తెలుసుకుందాము. ఈ వేసవిలో ఖచ్చితంగా మనం వారానికి ఒక్కసారి అయినా కూడా ఈ రెసిపీని తినడం వల్ల ఎండ వల్ల వచ్చే వడదెబ్బలు కానీ లేదంటే ఒంట్లో వేడి చేయడం లాంటివి ఏవి కూడా సమస్యలు అనేవి ఉండవండి. కొంతమందికి సమ్మర్ స్టార్ట్ అయిపోగానే ఒంట్లోన నీరసం అయిపోతూ ఉంటారండి, అలాగే ఎముకలు దూడం కూడా తగ్గిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈజీగా ఒకసారి ట్రై చేయండి. మట్టి కుండ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. మట్టి కుండ అనేది హెల్త్కి ఎంత మంచిదో ఇంకా నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఇటువంటి మీడియం సైజు కుండ నోటైతే తీసుకోండి, జస్ట్ 70 రూపాయలు 80 రూపాయలు ఉంటుందండి క్యాప్తో పాటు కూడాను. ఇలా మనము ఈ కుండ తీసుకొని శుభ్రపరచుకున్న తర్వాత రైట్ టైం మనకి తినగా అన్నం అనేది మిగులుతుంది కదా, దాన్ని మీకు ఎంత కావాలో అంత కుండలోని వేసుకొని ఒక గ్లాసుడు పాలులోన కొంచెం పెరుగుని మిక్స్ చేసుకొని ఇందులో వేసుకొని మరి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. అసలు చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా డైలీ కూడా ఒక గ్లాసు మిల్క్ తాగడం వల్ల మనకి ఏంటంటే ఎముకల అరుగుదల అనేది తగ్గిపోయి బాడీలోను కాల్షియం మెగ్నీషియం అనేది పెరుగుతుంది. బట్ ఈ రోజుల్లో ఎవరు తినడం లేదు కాబట్టి తాగడం లేదు కాబట్టి ఇలా మనము ఈ సమ్మర్లోనే ఖచ్చితంగా ట్రై చేస్తే ఆరోగ్యంగా ఉంటామండి. ఉప్పు అనేది అస్సలు మనం యాడ్ చేయకూడదు అన్నమాట. ఉప్పు వేయడం వల్ల మనకు పెరుగు అనేది తోడుకోదు కాబట్టి మరి కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మీరు మీకు ఇష్టమైనట్లయితే ఇందులోనూ ఒక పచ్చిమిర్చిని అలాగే ఆనియన్స్ని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగా ఒంటికి చలువ చేస్తుందండి. ఎముకలు అనేవి చాలా దృఢంగా ఉంటాయండి. కొంతమందికి పెద్దవారికి బాడీ అనేది షేక్ అయిపోతుంది కదా, ఈ బాడీ కూడా షేక్ అవ్వకుండా ఉంటుందండి. ఒంట్లోనే చలువ చేస్తుంది, చెమరకాయలు లాంటివి గట్టని ఏమీ రాకుండా ఉంటాయి. ఎముకలు హుక్కులా తయారవుతాయండి. ఎవరైనా తినవచ్చు, హెల్త్కి చాలా చాలా మంచిది. నెక్స్ట్ డే అయితే మీకు మూత పెట్టి చూపిస్తున్నాను చూడండి, చక్కగా తోడుకుపోయింది. దీన్ని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని ఒక గిన్నెలోన ఒకరు కానీ ఇద్దరు కానీ చక్కగా కొంచెం వాటర్ సాల్ట్ వేసుకొని తిని చూడండి, చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అయితే కలిగిస్తుంది అన్నమాట. ఖచ్చితంగా ఎవరైతే ఎండలోన కష్టపడేవారు ఉంటారో మీరు వారానికి ఒకసారైనా ఇలా ట్రై చేయండి, వేసవిలో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ పని అయితే తెలుసుకుందాము. మనలో చాలా మందికి క్యాబేజ్ కానీ క్యారెట్ కానీ తినడం ఇష్టం ఉండదండి. అలాగే మనలో చాలా మంది ఈ ఫ్రై లాంటివి గట్టను బయట కొనుక్కుంటూ ఉంటారండి. ఇవేవి లేకుండా ఇంట్లోనే ఈజీగా వంట రాని వాళ్ళైనా కూడా మనం క్యాబేజ్ ఫ్రైని మన రెస్టారెంట్ స్టైల్లో లేదంటే పిల్లల స్టైల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాబేజీని ఉన్న క్యారెట్ని ఇలా మీకు నచ్చినట్టు తురుముకొని ఇందులోన 1.5 స్పూన్ వరకు కూడాను కార్న్ ఫ్లోర్ అలాగే 1.5 స్పూన్ వరకు కూడాను రైస్ ఫ్లోర్ అయితే వేసుకోండి. ఆ తర్వాత 1.5 స్పూన్ వరకు కూడా శనగపిండి వేసుకోండి. మీకు కరకరలు ఆడాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా వరిపిండిని అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మిక్స్ చేసుకొని రుచికి తగ్గ సాల్ట్ రుచికి తగ్గ కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోన 1.5 స్పూన్ వరకు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల మరింత రుచి పెరుగుతుంది అనమాట. మీకు కావాలంటే ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఎప్పుడు కూడా ఫుడ్ కలర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఎప్పుడు కూడా అస్సలు వాడను. బయట కొనే వాటిలో మనకి ఫుడ్ కలర్స్ అనేవి యాడ్ చేస్తారు కాబట్టి మనకు అంత లుకింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం అంటే కొంచెం 1-2 స్పూన్ల వరకు కూడా వాటర్ని వేసుకుంటూ మరీ పలచగా కాకుండా జస్ట్ మనం బాల్స్ లాగానే తయారు చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఆయిల్ అనేది ముందే పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇంకా టర్న్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం వేసేసుకొని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడాను ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఎంతో చక్కగా మన ఇంట్లోనే తక్కువ కాస్ట్ తోటి అప్పుడప్పుడు మనం తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ పని అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారండి.
ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లోకి ఎలకలు పందికొక్కులు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఎన్నో రకాలుగా ట్రై చేసి నువ్వు బయటికి వెళ్ళవు. జస్ట్ సింపుల్గా ఇలా ఇంట్లోనే ఉండే వాటితోటే ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఒక్క ఎలక కూడా మిగలదు. ఒక బౌల్ తీసుకొని అందులో 1-2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా షుగర్ని వేసుకోండి. ఆ తర్వాత నాప్థలిన్ బాల్ అనేది ఉంటుంది కదండి, సో దాన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోండి. నాప్థలిన్ బాల్స్ అంటే కలరా ఉండాలని కూడా అంటుంటారు కదండి, సో అదే అనమాట. ఆ తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెం హార్పిక్ అని కూడా వేసుకోండి. ఒక్కొక్కసారి మనము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. బయట మార్కెట్లో కెమికల్స్ వాడు ఉంటాము, గమ్ సీడ్స్, బోన్స్ అన్ని వాడు ఉంటామండి. వీటి వల్ల మనకి ప్రయోజనం అనేది అస్సలు ఉండదు. కానీ ఖచ్చితంగా ఇంట్లోనే ఎవరైతే ఎలకలతో పందికొక్కులతో చించెలకలతో బాధపడుతున్నారు సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఇందులో మీకు నచ్చిన పిండిని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. హార్పిక్ అనేది వేసాను కాబట్టి చేతికి నేను ఈ విధంగా కవర్ చుట్టుకున్నానండి. మీకు గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మరీ పల్చగా కాకుండా బాల్స్ లో తయారు చేసుకునే విధంగా మనం మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూస్ఫుల్ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో చూసారు కదండి, ఈ విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకుంటూ చిన్న చిన్న పేపర్స్ ని తీసుకోండి. ఎందువల్లంటే మనం కింద పెట్టామనుకోండి క్లీన్ చేసుకోవడం కష్టం కాబట్టి చక్కగా ఇలా ఒక పేపర్స్ తో పెట్టారనుకోండి హ్యాపీగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఎలుకలు ఇంట్లోనే ఉన్నాయి అనుకోండి పిల్లలు పెట్టేస్తూ ఉంటాయండి, ప్రతిదీ కూడా పాడు చేసేస్తూ ఉంటాయండి. ఎలకలతో మేము కూడా చాలా చాలా ఇబ్బందులు అయితే పడ్డామన్నమాట. ఇలా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ నేను తయారు చేసేదానండి. ఆ తర్వాత చూసారు కదా, కవర్ని ఈ విధంగా మనం రివర్స్ లో తీసుకొని దీన్ని బయట పడేయకుండా డస్ట్బిన్ లో చక్కగా పడేయండి. ఇలా తయారు చేసుకుని మన నైట్ టైం ఎలకలు కానీ పందికొక్కులు కానీ ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ పెట్టుకోండి. ముఖ్యంగా కిచెన్ లోన సింక్ లోని పెట్టుకోండి. కిచెన్ లో పెట్టేటప్పుడు ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ ఉన్నాయి అనుకోండి వాటికి అస్సలు టచ్ ఇవ్వనివ్వకండి, నోట్లో పెట్టేస్తాయి. నైట్ టైం ట్రై చేసి మార్నింగ్ టైం లేచి ఇలా చక్కగా క్లీన్ చేసుకొని చూడండి. ఇంట్లో ఒక్క ఎలక కూడా మిగలదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఒక్కోసారి మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటామండి. నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు సడన్ గా నెయిల్ పాలిష్ మార్కులు అనేవి కింద పడిపోవడం, లేదంటే పిల్లలు కూడా నెయిల్ పాలిష్ అనేవి గట్ట కింద అంటించేస్తూ ఉంటారు. ఎండిపోయిన తర్వాత అస్సలు వదలవు, చాలా అసహ్యంగా ఉంటాయండి. అలాంటప్పుడు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. నేను మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం గచ్చు మీద అయితే కొంచెం నెయిల్ పాలిష్ వేసి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఎప్పుడైనా నెయిల్ పాలిష్ మార్కులు క్లీన్ చేయాలంటే షుగర్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. గరుకుగా ఉంటుంది కాబట్టి ఎంత ఎండిపోయిన పెయింటింగ్ మార్కులైనా నెయిల్ పాలిష్ మార్కులైనా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఆ తర్వాత ఇలా చేతితో జస్ట్ రఫ్ చేసేసి క్లీన్ చేసి చూడండి. ఎప్పుడైనా గచ్చుల మీద పడిన కూడా ఈజీగా క్లీన్ అయిపోవడమే కాకుండా పీచులు పెట్టి క్రీములు వాడి ఇవన్నీ కూడా వేసి క్లీన్ చేసే పని లేకుండా ఇలా పెయింట్ మార్కులు కానీ లేదంటే నార్మల్ మార్కులు కానీ ఈజీగా క్లీన్ చేసేయచ్చు. సో చూసారు కదండి, అసలు మనం పెయింటింగ్ మార్క్ అనేది ఎక్కడ వేసామో కూడా తెలియలేదనమాట. ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడా వేసవికాలం రాగానే లేదంటే హెల్త్ ఇష్యూస్ వల్ల పొల్యూషన్స్ ప్రాబ్లం వల్ల కాళ్ళు చేతులు అనేవి ఫ్యాట్నెస్ అనేవి తగ్గిపోయి మచ్చలు అనేవి ఏర్పడిపోతుంటాయి కదండి. కొంతమంది చాలా అసహ్యంగా ఉన్నాయండి, బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరిగి పిడిక్యూర్ లాంటివి చాలా కాస్ట్ పెట్టి చేయించుకుంటూ ఉంటారండి. ఇలా ఇంట్లోనే ఈజీగా మనం ఎలా మన కాళ్ళను కానీ చేతులను కానీ తెల్లగా ఫ్యాట్నెస్ గా మార్చుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే షేర్ చేయబోతున్నాను. ఒక నిమ్మకాయని తీసుకొని ఇందులోన చక్కగా కొద్దిగా మీకు నచ్చిన ఏదైనా షాంపూని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. ఇంకా మీకు కాళ్ళు నల్లగా ఉన్నాయి అనుకున్నట్లయితే ఇందులో కొంచెం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా మనము ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా వారానికి ఒక్కసారి కానీ నెలకి 2-3 సార్లు కానీ చేతులు మోకాళ్ళు చేతులు కాళ్ళు ఇలా మనకి హండ్రమ్స్ భాగంలో కూడా నల్లగా అయిపోతుంటాయి కదండి, చాలా అసహ్యంగా అయిపోతూ ఉంటాయి. ఇలా మనం చక్కగా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఇందులో మనం పసుపు వేసాం కాబట్టి స్కిన్ కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది అవ్వకుండా ఉంటుందండి. నిమ్మకాయ వల్ల మచ్చలు మరకలు అన్ని కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇలా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసేసుకోండి. చాలా మంది వైట్ గా ఉంటారు కానీ వాళ్ళ కాళ్ళు చేతులు అనేవి చాలా చాలా అసహ్యంగా ఉంటాయండి. అలాంటప్పుడు ఇలా ఈజీగా ఈ హోమ్ రెమెడీని అయితే తయారు చేయండి. మగవారైనా ఆడవారైనా ట్రై చేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు. ఈ విధంగా చక్కగా క్లీన్ చేసిన తర్వాత చిన్న మాయిశ్చరైజేషన్ క్రీమ్ అయితే అప్లై చేసుకోండి. సో అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇలా మీరు రెగ్యులర్ గా ట్రై చేయండి. బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా మీరు తిరగవలసిన అవసరమే. దీనివల్ల మన కాళ్ళు చేతులు శుభ్రంగా ఉండడం కాకుండా మన చాలా డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ లో ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే చాలా చాలా మంచి చిట్కా అండి ఇది. మనం రెగ్యులర్ గా గిన్నెలు తోమేటప్పుడు ఇటువంటి ఐరన్ స్క్రబ్లు అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి మనం శుభ్రంగానే ఉంటాయి అనుకుంటాం
ఉంటాం కానీ ఎంత క్లీన్ చేసి పక్కన పెట్టినా కూడాను ఇందులో మనము వాడే ఎంగిలి మెతుకులు కానీ లేదంటే ఫుడ్ పార్టికల్స్ అనేవి స్ట్రక్ అయిపోతూ ఉంటాయండి. మనకు బయటకి కనిపించలేని బ్యాక్టీరియా అనేది ఇందులో ఫామ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని మనం నెక్స్ట్ డే గిన్నెల మీద వాడామంటే ఆ బ్యాక్టీరియా అంతా గిన్నెలకే ఫామ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే తెలుసుకుందాం. మనం పని అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేస్తాం కదా, ఆ తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత ఇటువంటి ఒక ఫోర్క్ స్పూన్ పెట్టుకొని స్టవ్ మీద జస్ట్ మనం ఇలా 2-3 రోజులకు ఒక్కసారి కూడా కాల్చామనుకోండి, ఒక్కొక్కసారి గిన్నెలు తోమేటప్పుడు కూడా మనకి గిన్నెల మీద గీతలు అవి పడిపోతాయి కదా, గీతలు పడవు. చేతులకు కూడా ఒక్కొక్కసారి పీచు అనేవి అచ్చులు దిగిపోతూ ఉంటాయి, అంటే గీసుకుపోతూ ఉంటాయి కదండి. ఇవి ఏవి ఉండవండి. ఒక్కసారి నేను కాల్చిన తర్వాత అయితే పీచుని కిందకు దులిపి చూపిస్తున్నాను, చూసారు కదండి ఎంత మురికి బ్యాక్టీరియా అనేది వస్తుందో. దీనివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి ఓడినన్నాలు మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేవి రాకుండా, చేతులు గీసుకుపోకుండా, గిన్నెల మీద ఎటువంటి గీతలు పడకుండా పీచు అనేది నీట్గా ఉండాలంటే ఇలా మనం ఒకసారి కాల్చి క్లీన్ చేయాల్సిందే. ఇలా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. నెల రోజులకు ఒకసారి పీచుని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.